జై శ్రీరామ్, జై భారత్. నేను ఒకప్పుడు హిందువు నుంచి క్రైస్తవ్యంలోకి వెళ్ళాను అనమాట. నాకు తెలియదు కదా, నాకు తెలియదు 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళేమో క్రైస్తవ్యంలో చిక్కుకుపోయాను. 15 సంవత్సరాలేమో సేవ చేశాను. మొత్తం 25 సంవత్సరాలు సుదీర్ఘంగా క్రైస్తవంలోకి వెళ్ళి నానా హింస, నానా దరిద్రం అనిపించి ఈ 2025 ఫిబ్రవరి 3వ తారీఖున క్రైస్తవంలోకి వెళ్ళి బయటికి వచ్చేసాను. ఒక పాస్టర్ వృత్తిని కొనసాగించాను. నేను పాస్టర్ వృత్తిని కొనసాగించి దరిద్రం అనిపించాను. నేను డబ్బుల కోసం వెళ్ళలేదు, సత్యం అనుకుని వెళ్ళాను. కానీ అందులో సత్యం లేదు, అసత్యం ఉన్నది. అదొక మతం, అదొక దరిద్రం. ఆధ్యాత్మిక రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం కాదు అది. అపరిశుద్ధులైనటువంటి, పాపం చేసినటువంటి, రాజులైనటువంటి, వ్యభిచారం, దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, మానభంగాలు చేసినటువంటి రాజులు రాసినటువంటి అపరిశుద్ధమైనటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతుంది. నేడు పరిశుద్ధ గ్రంథాలైనటువంటి భగవద్గీత, భాగవతము, మహాభారతము, రామాయణం ఇవన్నీ కూడా అపరిశుద్ధ గ్రంథాలుగా కనపడతా ఉన్నాయి. ఎవరికి? క్రైస్తవులకి. ఎందుకు? అందులోకి వెళ్ళేసరికి ఆ యొక్క బూతుల పుస్తకం బైబిల్ చదివి మన దేవుళ్ళని మనమే అవగౌరపరుచుకుంటూ, మన గ్రంథాలు మనమే దేశించుకుంటూ 2 వర్గాలుగా విడిపోయి కొట్లాడుకుంటా ఉన్నాం. తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. దరిద్రమైనటువంటి మతంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. హిందుత్వంలోకి వచ్చాను. మనశ్శాంతిగా ఉన్నాను. 25 ఏళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. తిరిగి ఆంధ్రాకి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. జై శ్రీరామ్. తప్పకుండా నా హిందూ సోదరులకును, క్రైస్తవ సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి క్రైస్తత్వానికి దూరంగా ఉండండి. మతోన్మాదము, రాజకీయము, ఇంకా డబ్బు బలము, హోదా బలము అన్నీ చూసుకునేది బైబిల్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి స్వార్థం వచ్చేస్తుంది. అంతేకాకుండా దెయ్యాలు కూడా పట్టి పీడిస్తాయి. అది చదివిన వెంటనే దెయ్యాలు వచ్చేస్తాయి. చాలా మంది చూడండి, ఎవరైతే హిందువులు ఎంతమంది అయితే విశ్వాసించారో, యేసుక్రీస్తుని విశ్వాసించి క్రైస్తవంలోకి వెళ్ళారో, ఆడవాళ్ళ మీదకి, మొగోళ్ళ మీద కూడా దెయ్యాలు వచ్చేస్తూనే ఉంటాయి. పురోమని దెయ్యాలు వచ్చి ఊగుతూ ఉంటారు. అది పరిశుద్ధాత్మ అంటారు. పరిశుద్ధాత్మ కాదు, దైవాత్మ. దేవుని ఆత్మకి పరిశుద్ధాత్మకి తేడా తెలియదా మనకి? కనుక అనుభవంతో చెప్తున్నాను, దయచేసి క్రైస్తవంలోకి వెళ్ళకండి, తిరిగి రండి. జై శ్రీరామ్.